ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. మేము అధ్యయనం చేయడం జరిగింది. ఇందాక మనం ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని బయట వాటరు చాలా గలీజుగా ఉన్నాయి. ఆ డిఎంఎఫ్ ఫండ్ ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కానీ అంతా క్లీన్ చేయించేసేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మీకు వచ్చేటువంటి ఫండ్ ఏంటంటే 2 ఫండ్స్, ఒకటి సిఎస్ఆర్, ఒక డిఎంఎఫ్ ఫండ్. ఈ ఫండ్ ద్వారా గ్రామీణాభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క పర్మిషన్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనకు చెట్లను కూడా రోడ్ల ఇరువైపులా పెంచాలి. అదేవిధంగా మనకు ఏదైతే ఈ యొక్క ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ ఆపరేషన్ అంటే మనకు ఇసుక తీసినప్పుడు ఈ 2 రీచ్ల్లో ఇసుక తీసినప్పుడే మనకు సిఎస్ఆర్ ఫండ్ వస్తాయి. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ కూడా వస్తాయి. దీనికి ప్రతి వాళ్ళు సహకరించినట్లయితే మనకు ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి కూడా ఇసుక అవసరం. రాష్ట్రాభివృద్ధికి డబ్బులు రావడం కానీ మన యొక్క అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్ ఎలా వస్తాయంటే వీళ్ళకి వచ్చేటువంటి లాభాల నుంచి 2% మన గ్రామాలకు ఖర్చు పెడతారు. డిఎంఎఫ్ ఫండ్ కానీ సిఎస్ఆర్ ఫండ్ కానీ ఈ ప్రాంతంలో ఇసుక రీచ్లు ఉన్నటువంటి ఇక్కడ వచ్చేటువంటి ఫండ్ అన్ని కూడా ఈ యొక్క ఎఫెక్టెడ్ 10 కిలోమీటర్ రేడియస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఖర్చు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా దీన్ని ఏదైతే 1 ఇయర్ ఉంటుందో 1 ఇయర్లో వైలేషన్ చేయకుండా ఎవరికైనా రైతులకు ఏదైనా ప్రాబ్లం వస్తే లేదా నష్టం జరిగితే వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తారుమార్కు పట్ట కట్టి తీసుకెళ్తామంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి. పంట నష్టం జరిగినట్లయితే అందరూ కోఆర్డినేషన్ తహసీల్దార్ గారు, ఏడీ గారు, అదేవిధంగా పొల్యూషన్ మేడం గారు, ఆర్డీఓ గారు మీరందరూ కలిసి పేద రైతుల కోసం లేదా రైతులకు ఇబ్బంది లేకుండా మీరు మైండ్ చేసుకుంటూ వీళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చే పనులందరూ కూడా మీరు వినియోగిస్తూ పర్యావరణం అంటే భూమి, గాలి, నీరు ఈ మూటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని వైలేషన్ చేయొద్దని చెప్పి కలుషితం చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పక్కనే గోదావరి ఉంటుంది కదా, గోదావరిలో చెత్త చెదారం కూడా వేయకూడదు. ప్లాస్టిక్ను కూడా వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడికి కూడా ఈ పనికిరాని నీళ్లు కూడా వదిలిపెడితే కలుషితం కావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా నీళ్లను కొంచెం ఎండిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ నిలబడి ఉన్నాయి. అవి దోమలు విపరీతంగా కనపడుతున్నాయి. ఈ దోమల వల్ల జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఈ ఫండ్ ద్వారా ఈ ఊరి మొత్తం డ్రైనేజీ సిస్టమ్ పైన కప్పులు వేయించాలని, అదేవిధంగా చెట్లు కూడా నాటాలని, అదేవిధంగా వీళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎంఓఎఫ్సిసికి రికమెండ్ చేస్తూ పర్మిషన్లు అర్జెంటుగా ఇవ్వాలని సార్లు చెప్పారు కొంతమంది ప్రజలు. ఇమీడియట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇది 1 ఇయర్ పీరియడ్ కాబట్టి తొందరగా కేంద్ర ప్రభుత్వానికి పంపి పర్మిషన్లు వస్తేనే మీకు ఇసుక చాలా అవసరం కాబట్టి పర్మిషన్లు తొందరగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దీనికోసం నేను అనుమతుల కోసం కేంద్రానికి పంపాలని ఎంఓఎఫ్సిసికి సిఫారసు చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టం కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటూ మీరు అభివృద్ధి చెందుతూ అదేవిధంగా ప్రజలకు కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో దారిద్ర్యంగా దిగునున్న వాళ్ళకు సిఎస్ఆర్ ఫండ్లో కొంత సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నేను ఇంతతో విరమిస్తాను. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.